హలో ఫ్రెండ్స్, ఎపిటెట్ ప్రిపేర్ అవుతున్నవారు మరి సైకాలజీ ప్రాక్టీస్ పేపర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అదొకసారి నోట్ డౌన్ చేసుకోండి. 1 నుంచి 30 వరకు ఇందులో క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి దానికి కూడా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే నేను సరైన జవాబు మాత్రమే చదవడం జరుగుతుంది. అది మీరు రైట్ రాంగ్ చూసుకోండి. ఏమన్నా మీకు సందేహం ఉంటే కామెంట్ చేయండి. దాని గురించి వివరంగా మీకు చెప్పడం జరుగుతుంది. గెస్సెల్ మొదటి ప్రశ్న చూద్దాం. గెస్సెల్ రూపొందించిన అబ్జర్వేషన్ డోమ్ అనేది ఇది అసంచరిత పరిశీలన. చూడండి, అబ్జర్వేషన్ డోమ్ అనేది గెస్సెల్ వారు రూపొందించారు. అయితే ఇది అసంచరిత పరిశీలన కింద వస్తుంది. సి ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్. రైట్. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత రెండో ప్రశ్న చూద్దాం. కింది వాటిలో వగాటోస్కి సంబంధించిన సరైన భావన. చూడండి, మనకి ఇక్కడ 4 ఆప్షన్స్లో సరైనటువంటి ఆప్షన్ చూస్తే పైవన్నీ వైగాటోస్కి సంబంధించినటువంటి సరైన భావన. అభివృద్ధి ప్రక్రియకు సామాజిక తోడ్పాటుకు ప్రాధాన్యం ఇచ్చాడు. సాంఘిక సాంస్కృతిక సందర్భానికి వైయక్తిక వికాసానికి సంబంధాలను వివరించాడు. సామాజిక వికాస సిద్ధాంతం రూపకర్త. ఇవన్నీ కూడా వైగాటోస్కి సంబంధించినటువంటి భావనలు. రైట్. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో భావావేశ రంగానికి చెందింది. చూడండి, భావావేశం చెందింది ఏది అంటే ఇందులో కింది వాటిలో భావావేశ రంగానికి చెందింది. 4 ఆప్షన్స్లో సరైన ఆప్షన్ వచ్చేసి ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు. వ్యవస్థాపనం అనేది సరైనటువంటి జవాబు. రైట్. తర్వాత 4వ ప్రశ్న చూద్దాం. 4th క్వశ్చన్ చూడండి. కింది వారిలో ఎవరికి వినికిడి యంత్రాలు పనిచేయవు? చూడండి, మనకి 4 ఆప్షన్స్లో వినికిడి యంత్రాలు అంటే డిజేబుల్స్ అనేది మనకి 60, 40, 75, 30 ఇవ్వడం జరిగింది. ఇందులో 75 డిజేబుల్స్ శ్రవణ నష్టం ఆ పైన వస్తే మరి వినికిడి యంత్రాలు అనేవి పనిచేయవు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అనేది సి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. రైట్. తర్వాత 5వ ప్రశ్న చూద్దాం. ప్రాజెక్ట్ పద్ధతి ఏ వాదం ఆధారంగా రూపొందించబడింది? చూడండి, ప్రాజెక్ట్ పద్ధతి చాలా ఇంపార్టెంట్. ఇది నోట్ చేసుకోండి. ప్రాజెక్ట్ పద్ధతి అనేది ఏ వాదం ఆధారంగా రూపొందించబడింది అంటే ఇది డి వ్యవహారిక సత్తావాదం. డి ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్. నోట్ డౌన్ చేసుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత 6వ ప్రశ్న. నవజాత శిశువు సాధారణ ఉత్తేజం, ఆర్తి, ఆహ్లాదం ప్రతిస్పందనలుగా విడిపోవడాన్ని ఏ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు? చూడండి, ఇందులోని మరి నవజాత శిశువు, అప్పుడే పుట్టిన నవజాత శిశువు మరి ఉత్తేజం, ఆర్తి, ఆహ్లాదం ప్రతిస్పందన అనేవి విడిపోవడాన్ని ఏ వికాసోత్తరం ద్వారా వివరించవచ్చు అంటే ఇది ఏ ఆప్షన్ అంటే వికాసం సాధారణ దశ నుంచి నిర్దిష్ట దశగా సాగుతుంది. అంటే ఇది ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా దీన్ని మనం గుర్తించవచ్చు. రైట్. తర్వాత 7వ క్వశ్చన్ చూద్దాం ఆన్ ద స్క్రీన్. కింది వాటిలో ప్రజ్ఞాలక్షణం కానిది. చూడండి, ప్రజ్ఞాలక్షణం కానిది అనేది చాలా మంచి ప్రశ్న. ఇది ప్రజ్ఞాలక్షణం కానిది అనేది డి ఆప్షన్ చనిపోయేంత వరకు ఉంటుంది అనేది ఇది ప్రజ్ఞాలక్షణం కాదు. కాబట్టి ఇది డి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. రైట్. తర్వాత 8వ ప్రశ్న చూద్దాం. 8th క్వశ్చన్ చూడండి. విద్యార్థులకు ఉపాధ్యాయుడు ముందుగా గుణకారం, భాగాహారం నేర్పించి తర్వాతనే తీసివేత, కూడిక అనే భావనను నేర్పించాడు. అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు పాటించని నియమం. చూడండి, ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థులకు ముందుగా గుణకారం, భాగాహారం నేర్పించిన తర్వాతనే తీసివేత, కూడిక నేర్పించాడు. అంటే ఇక్కడ వికాసం అనేది క్రమానుగతమైందిగా మనం చూడవచ్చు. తర్వాత 9వ ప్రశ్న చూద్దాం. చూడండి, విద్య కోర్సు పూర్తి చేసిన అభ్యర్థికి ఒకేసారి స్వదేశంలో ఉద్యోగం, విదేశంలో స్కాలర్షిప్ వచ్చినప్పుడు అవసరమయ్యే మంత్రణం. చూడండి, ఒకేసారి
స్వదేశంలో విదేశంలో అతనికి కావలసినవి రావడం జరిగింది. అయితే అటువంటివి లభించినప్పుడు అవసరమైన మంత్రణం ఏది అంటే ఇది బి ఆప్షన్ అనేది సరైన జవాబు. చూడండి, నిర్దేశిత మంత్రణం, రైట్. బి ఆప్షన్ అనేది నిర్దేశిత మంత్రం, ఇది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత మనం 10వ ప్రశ్న చూద్దాం ఆన్ ద స్క్రీన్. చూడండి, జ్ఞాన నిర్మాణం కోసం పాఠశాలలో వేటికి అవకాశం కల్పించాలి. జ్ఞాన నిర్మాణం కోసం పాఠశాలలో అంటే ఇక్కడ జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవాలి, అంటే జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవాలి అంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్లో ఉపన్యాసాలకు, కథలు చెప్పడానికి అన్నీ, అంటే ఇక్కడ మనకి సరైన జవాబు వచ్చేసి ప్రశ్నలు చర్చలు. ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు అండి. అంటే ఇక్కడ మనం అవకాశం కల్పించాలి పిల్లలకి, ప్రశ్నలకి చర్చలకి చేస్తే అప్పుడు వాళ్ళలో డిస్కషన్ అనేది ఏర్పడి తర్వాత వాళ్ళకి జ్ఞాన నిర్మాణం అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఏ ఆప్షన్ ప్రశ్నలు చర్చలకు మనం అవకాశం కల్పించాలి, రైట్. ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది, రైట్. తర్వాత 11వ ప్రశ్న చూద్దాం ఆన్ ద స్క్రీన్. ప్రయోగ పద్ధతిలో ప్రయుక్త ఆధీనంలో ఉండే చరం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వికాసంలో వస్తుంది. ప్రయోగ పద్ధతిలో ప్రయుక్త ఆధీనంలో ఉండేటువంటి చరం ఏది అంటే సి స్వతంత్ర చరం. స్వతంత్ర చరం అనేది సరైనటువంటి జవాబుగా గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇది సి ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబు. తర్వాత మనం 12వ ప్రశ్న చూద్దాం ఆన్ ద స్క్రీన్. చూడండి, కింది ఏ అంశంలో విభిన్నత గోచరిస్తే దాని అసమ సమూహం అనవచ్చు. ఇక్కడ విభిన్నత అనేది గోచరిస్తే దాన్ని అసమ సమూహంగా అనవచ్చు. అంటే ఇది సామాజిక అంశాలు, వ్యక్తిగత లక్షణాలు, సామర్థ్యం అన్నీ, అంటే డి ఆప్షన్ అనేది సరైన జవాబు. మొత్తం అన్నీ కూడా విభిన్నత ఎప్పుడైతే గోచరిస్తుందో అప్పుడు అసమ సమూహం అంటే సామాజిక అంశాలు, వ్యక్తిగత లక్షణాలు, సామాజిక అన్నీ కూడా ఒకేసారి ఏర్పడతాయి. కాబట్టి 12వ ప్రశ్నకి డి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది, రైట్. తర్వాత 13వ ప్రశ్న చూద్దాం ఆన్ ద స్క్రీన్. కింది వాటిలో వ్యక్త్యంతర వైయక్తిక భేదాన్ని గుర్తించండి. చూడండి, ఇక్కడ వ్యక్త్యంతర వైయక్తిక భేదం అంటే అందరిలో కూడా కొంచెం డిఫరెంట్గా ఉండేటువంటి కుర్రవాణ్ణి మనం ఇందులో గుర్తించాలి. అంటే సి చూడండి, లోహిత్ పాఠశాలలో విద్యార్థులకెల్లా తెలివైనవాడు. ఇక్కడ పాఠశాలలో విద్యార్థులు అందరూ కూడా ఒకే రకంగా ఉంటారండి. ఒక్కొక్కరు ఐక్యూ అనేది ఒకలా ఉంటుంది. కాబట్టి అందరి ఐక్యూలో కూడా ఒక వ్యక్తి యొక్క తెలివైన వాడుగా ఉండడం అనేది వైయక్తిక భేదాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది సి ఆప్షన్, లోహిత పాఠశాలలో విద్యార్థులకల్లా తెలివైన వాడు, ఇది సి ఆప్షన్ రైట్ ఆప్షన్గా మనం గుర్తించవలసిన అవసరం ఉంది, రైట్. తర్వాత 14వ ప్రశ్న చూద్దాం. 14th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చూడండి, గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ గ్రంథం మానవుడిలో మానసిక వికాసం ఎలా అభివృద్ధి చెందుతుంది దాని క్రమాన్ని గురించి వివరిస్తుంది. ఈ గ్రంథ రచయిత ఎవరు? గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ గ్రంథ రచయిత ఏ ఆప్షన్ జీన్ పియాజే. చూడండి, పియాజే అనేటువంటి గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ గ్రంథ రచయిత అండి. ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా మనం గుర్తించవలసిన అవసరం ఉంది, రైట్. తర్వాత 15వ ప్రశ్న చూద్దాం. 15th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని ద్వారా మరిన్ని వీడియోలు మీకు పెట్టడానికి అవకాశం ఉంటుంది. 15వ ప్రశ్న చూడండి. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఎవరి గ్రంథం ఇది? ఎవరు రచించారు? చూసినట్లయితే ఇది ఏ ఆప్షన్ గార్డనర్ అనేటువంటి వ్యక్తి బహుళకారక సిద్ధాంతంలో కూడా ఈయన పాల్పంచుకున్నారు. అయితే ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ది థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఈ గ్రంథ రచయిత ఎవరంటే గార్డనర్. ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత 16వ ప్రశ్న ఆన్ ది స్క్రీన్. చూడండి, 20 గోళీలను చూపించి 10 గోళీలను దగ్గరగా 11 గోళీలను దూరంగా పేర్చి ఏ సమూహంలో ఎక్కువ గోళీలు ఉన్నాయి అని ప్రశ్నిస్తే రెండింటిలో గోళీలు సమానమే అని చెప్పిన అనిత పియాజే ప్రకారం ఏ దశకు చెందినవాడిగా చెప్పవచ్చు? అంటే ఇది 16 ప్రశ్నకి జవాబు వచ్చేసి పూర్వ ప్రచార దశ, మూర్త ప్రచార దశ, అమూర్త ప్రచార దశ,
ఇంద్రియ చాలక దశ. ఈ 4 ఆప్షన్స్‌లో కూడా సరైనటువంటి జవాబు వచ్చేసి మూర్త ప్రచాలక దశ. రైట్. బి ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబు. ఫ్రెండ్స్, మీకేమన్నా ప్రశ్నలో ఈ జవాబు రాంగు, రైటు అని ఏమన్నా సందేహం ఉంటే వెంటనే కూడా నాకు కామెంట్ చేయండి. కామెంట్లో నేను మరోసారి పరిశీలన చేసి సరైన జవాబు మళ్ళీ మీకు కామెంట్ రూపంలో పెట్టడం అనేది జరుగుతుంది. రైట్. తర్వాత 17వ ప్రశ్న చూద్దాం. 17th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. కింది వాటిలో సూక్ష్మ బోధనలో ఉపయోగించే నైపుణ్యం. చూడండి, సూక్ష్మ బోధనలో ఉపయోగించేటువంటి నైపుణ్యం ఏది అంటే సి ఆప్షన్ క్వశ్చనింగ్. ఈ క్వశ్చనింగ్ అనేది సరైన జవాబుగా మనం నిర్ణయించవలసినటువంటి అవసరం ఉంది. సి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. తర్వాత 18వ క్వశ్చన్ చూద్దాం. 18th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. వయోస్థాయికి ఉండవలసిన ప్రతిభ కంటే తక్కువ ఉన్నవారు. చూడండి, వయోస్థాయికి ఉండవలసినటువంటి ప్రతిభ కంటే తక్కువ ఉన్నవారు ఎవరు అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్లో సరైన జవాబు వచ్చేసి తక్కువ సాధన గలవారు. ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా మనం గుర్తించవలసిన అవసరం ఉంది. ఏ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న ఆన్ ద స్క్రీన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తర్వాత 19వ ప్రశ్న. స్నేహితుడు చూడని సమయంలో తన బ్యాగులో కలాన్ని అంటే పెన్ దొంగలించిన విద్యార్థి కోల్బర్గ్ ప్రకారం ఏ దశకు చెందినవాడిగా చెప్పవచ్చు? ఎవరూ లేని సమయంలో దొంగతనం చేయడం, కళాన్ని కానీ పుస్తకాన్ని ఏదో ఒకటి, ఇది ఏ దశకు చెందుతుంది అని ఇక్కడ మనం అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇటువంటి క్వశ్చన్ అనేది మనకి టెట్లో కానీ డిఎస్సీలో రావడం జరుగుతుంది. కాబట్టి దీని ఆన్సర్ సరైన జవాబు వచ్చేసి పూర్వ సంప్రదాయ దశకి చెందుతుంది. బి ఆప్షన్ పూర్వ సంప్రదాయ. బి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్గా దీన్ని మనం గుర్తించవచ్చు. బి ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్, పూర్వ సంప్రదాయ స్థాయి. 20th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చూడండి, సాంఖ్యక నైపుణ్యాల్లో రాణించడం అనేది. చూడండి, సాంఖ్యక నైపుణ్యాల్లో రాణించడం అనేది ఇక్కడ బి ఆప్షన్ మానసిక వికాసం. సాంఖ్యక నైపుణ్యాల్లో రాణించడం అనేది మానసిక వికాసానికి సంబంధించినది. బి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత 21వ ప్రశ్న ఆన్ ది స్క్రీన్. ఉపాధ్యాయుడు శిక్షించిన 1వ తరగతి విద్యార్థి అందరి ఉపాధ్యాయుల పట్ల భయాన్ని పెంపొందించుకుంటాడు. ఇది దేనికి ఉదాహరణ? చాలా మంచి ప్రశ్న అండి. ఒక ఉపాధ్యాయుడు మరి తరగతిలో అందరి ముందు పట్ల శిక్షిస్తే, ఒక ఉపాధ్యాయుడు శిక్షించిన తర్వాత 1వ తరగతి విద్యార్థి మరి అందరి ఉపాధ్యాయుల పట్ల ఒక భయాన్ని పెంపొందించుకున్నట్లయితే అది దేనికి సంబంధించి అన్నాడు. అయితే అది మనకి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. బి ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్. బి ఆప్షన్ రైట్ ఆన్సర్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. 22వ ప్రశ్న ఆన్ ది స్క్రీన్. చూడండి, ఏ రకమైన ప్రశ్నలలో భావ వ్యక్తీకరణకు ఓ ప్రాధాన్యత ఉంటుంది? చూడండి, భావ వ్యక్తీకరణకు ఓ ప్రాధాన్యం అనేది ఏర్పడటం అనేది ఎందులో ఉంటుంది? మనకి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్లో సరైన జవాబు వచ్చేసి వ్యాసరూప ప్రశ్నలు. బి ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబు. ఫ్రెండ్స్, నేను కరెక్ట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ మాత్రమే చదవడం జరుగుతుంది. మిగతా 3 ఆప్షన్స్ అనేవి చదవటం లేదు. దానికి కూడా ఒక కారణం ఉంది. సైకాలజికల్గా మనం 4 ఆప్షన్స్ అనేది చదివితే ఆ 4 ఆప్షన్స్ కూడా బ్రెయిన్ అనేది మన మెదడు క్యాచ్ చేసుకుంటుంది. మళ్ళీ అందులో నుంచి సరైనటువంటి జవాబు చెప్పడం, మళ్ళీ అది కూడా అంటే అందులో నుంచి మళ్ళీ ముందు చెప్పినటువంటి 3 ఆప్షన్స్లో రిమూవ్ చేసి మళ్ళీ సరైనటువంటి జవాబును మనం మన బ్రెయిన్లో మళ్ళీ మనం స్టోర్ చేసుకోవాలంటే బ్రెయిన్కి చాలా కొంచెం కష్టమైన పని. కాబట్టి నేను సరైన జవాబు మాత్రమే చెప్పడం జరుగుతుంది. సరైన జవాబుని మీరు క్యాచ్ చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా చెప్పడం వల్ల చాలా స్పీడ్గా మీరు గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుంది. సరైన జవాబు టైం కూడా వేస్ట్ అవ్వదు. రైట్. తర్వాత 23 క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ప్రాజెక్ట్ పద్ధతి సోపానాలలో చివరిది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాజెక్ట్ పద్ధతి సోపానాలలో చివరిది అంటే బి ఆప్షన్ ప్రాజెక్ట్ మూల్యాంకనం చేయడం అండి. ఇది చివరి సోపానం. ప్రాజెక్ట్ పద్ధతిలో చివరి సోపానం ఏదంటే ప్రాజెక్ట్ మూల్యాంకనం చేయడం అనేది చివరి సోపానం. రైట్. 24th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్.
సెప్టెంబర్ 5 అనగానే విద్యార్థులకు ఉపాధ్యాయ దినోత్సవం గుర్తుకు రావడం అనే ప్రక్రియ సంబంధం ఉన్న నియమం ఏది? చూడండి, సెప్టెంబర్ 5 అనగానే విద్యార్థుల ఉపాధ్యాయుల దినోత్సవం అనేది ప్రక్రియ గుర్తుకొచ్చింది. ఇది ఏ నియమం అని అడుగుతున్నాడు. ఇది సి ఆప్షన్, సామీప్యతా నియమం. సామీప్యతా నియమానికి ఇది సంబంధించింది. కాబట్టి 24వ ప్రశ్నకి సి ఆప్షన్, సామీప్యతా నియమం ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. తర్వాత 25th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చూడండి, ఒక బంకమట్టి ముద్దను సాగదీస్తే మునుపటి స్థితి కంటే ప్రస్తుతం సాగదీసిన మట్టి ముద్ద పెద్దది అని గ్రహించిన శిశువు కింది వాటిలో ఏ భావనను అర్థం చేసుకోలేదు? అంటే ఇక్కడ కుర్రవాడికి బంకమట్టి ముద్దను సాగదీసినప్పుడు మునుపటి స్థితి కంటే ప్రస్తుతం సాగదీసినటువంటి ముద్ద పెద్దదిగా ఉంది అని చెప్పినప్పుడు కింది భావనను అర్థం చేసుకోలేవు, సరైన భావనను అర్థం చేసుకోలేదు. అంటే ఇది సరైన జవాబు వచ్చేసి డి ఆప్షన్, బదిలిపరుచుకునే భావన. బదిలిపరుచుకునే భావన లోపం అండి. డి ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్. తర్వాత 26th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలని కోరిక ఉన్నప్పటికీ సాధించలేని రాము ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించిన మరదలు చిత్రలో తనను చూసుకునే సంతృప్తి చెందుతుంటే అతడు ఉపయోగించుకున్న రక్షక తంత్రం. చూడండి, ఇక్కడ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలా మంచి ప్రశ్న, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. మరి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలని కోరిక ఉన్నప్పటికీ తాను సాధించలేని రాము ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించిన తన మరదలు చిత్రలో తనను తాను చూసుకోవడం అనేది ఇది తదాత్మీకరణం అండి. డి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్, తదాత్మీకరణం. రైట్. 27th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. కింది వారిలో అభ్యసన బదలాయింపు వ్యతిరేకించిన ఇది ఎవరు? చూడండి, అభ్యసన బదలాయింపును వ్యతిరేకించింది ఎవరు అంటే బి ఆప్షన్, విలియం జేమ్స్. విలియం జేమ్స్ అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. రైట్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. 28th క్వశ్చన్ చూద్దాం ఆన్ ద స్క్రీన్. ఒకే తరగతి గదిలో పిల్లల్లో బుద్ధిహీనులు, సగటు ప్రజ్ఞ, ఉన్నత ప్రజ్ఞ ఉన్న వారందరూ ఉంటారు. ఇది ఏ వికాస సూత్రానికి సంబంధించింది? అంటే ఒక తరగతి గదిలో ఐక్యూ ఎక్కువ ఉన్నవాళ్ళు, తక్కువ ఉన్నవాళ్ళు, మిడిల్గా ఉన్నవాళ్ళు అందరూ ఉంటారు. మరి ఇది దేనికి సంబంధించింది, ఏ వికాసానికి సంబంధించింది అనేటువంటి ప్రశ్న. చాలా మంచి ప్రశ్న, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. చూడండి, ఇది వికాసం వైయక్తిక భేదాలకు సూచిస్తుంది. రైట్. సి ఆప్షన్ అనేది సరైన జవాబు. వికాసం వైయక్తిక భేదాలు. వైయక్తిక భేదాలు అంటే తేడా ఉండనమాట. ఒకళ్ళు తేడా ఉంటుండదు. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, ఇంకోటి ఇంకా ఎక్కువ, ఇంకా తక్కువ, ఈ విధంగా తేడా వస్తుంది. కాబట్టి సి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. రైట్. 29th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. స్కృతిని పెంపొందించే మార్గాల్లో ఉపయుక్తమైనది ఏది? చూడండి, స్కృతిని పెంపొందించే మార్గాల్లో ఉపయుక్తమైనది అంటే స్కృతి పెరగాలి అంటే ఇక్కడ ఏది సరైన జవాబు చూసినట్లయితే అభిరుచి అవధానం. అభిరుచి అవధానం ఉపయుక్తమైనది ఏదంటే అభిరుచి అవధానం. బి ఆప్షన్ అనేది సరైన జవాబు. రైట్. తర్వాత లాస్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాలు పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్మృతి సంభవిస్తే దానికి కారణం. చూడండి, గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాలకు ఆటంకం కలిగించింది. మరి దానికి ముఖ్యమైన కారణం ఏంటి అని అడిగాడు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సి ఆప్షన్, పురోగమన అవరోధం. రైట్. పురోగమన అవరోధం అండి ఇది. సి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు దీని ద్వారా మీకు రావడం అనేది అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.